అస్సలు లేదా మొలలు. మాంసం నుండి కొంచెం సూదిగా మొనలుదేలిన పెరుగుదలలు శరీరం లోపల అన్ని చోట్ల ఏర్పడుతుంటాయి కాని వాటిలో మలద్వారంలో పెరిగి మల విసర్జనకంతరాయం కలిగించే వాటిని మొలలు లేదా అర్సలు అంటారు. ప్రస్తుత భాషలో పైసు ఇవి సహజ అనంతరోత్థయని 2 విధాలు గుహ్యనాళం 5.5 అంగుళాల పొడవుంటుంది. అందులో పొడిగా రాళ్లవలె ఉండే మొలలు 3.5 అంగుళాల మేరకు పెరుగుతాయి. ఆధారంట వెళ్లే రక్తనాళాలి మొలలకు తగిలి పగులుతాయి. తద్వారా రక్తస్రావం జరుగుతుంది. ఇది సాధారణంగా తల్లిదండ్రుల దోషాల కారణంగా పిల్లలకు సంక్రమిస్తాయి. దేవతల శాపాలు కూడా మొలలను పెంచుతాయి. సహజంగా అనగా వంశపారంపర్యంగా వచ్చే మొలలు సంపూర్ణంగా నశించడమనేది ఉండదు. ఈ రకం మొలలు గరుకుగా, చండాలంగా, లోపలవైపు మొనదేలి, పాలిపోయిన పసుపు రంగులో ఉంటాయి. వీటివల్ల వచ్చే అనారోగ్య ఫలితాలు పరమభయంకరంగా ఉంటాయి. ఈ మొలలు 6 విధాలుగా విభజింపబడ్డాయి. త్రిదోషాలు కలిసి కాని రెండేసి కలిసి గాని ఈ రుగ్మతకు కారణమవుతాయి. పొడిమలలు వాత, కఫదోషాల వల్ల, తడిమలలు పిత్త దోషం వల్ల ఏర్పడతాయి. జఠరరసాలు ఆహారాన్ని దహించే వేళలో శృంగారానుభవాన్ని పొందేవారిలో ఈ దోషాలు మరింత ప్రకోపిస్తాయి. అపానవాయువు ప్రకోపించడానికి తెలివి తప్పేదాకా త్రాగడం, బరువైన, అరగడం కష్టమైన తిండి తినడం, కడుపును మాటిమాటికి నిమురుకోవడం, కనులను గొంతును అరచేతులతో రుద్దుకోవడం, అతి శీతల ద్రవాన్ని వాడడం, అతిగా స్వారీ చేయడం, సహజమైన కోరికలను అణచుకోవడం, విరేచనాలు, మలబద్ధకం ఇలాంటివన్నీ దోహకాలవుతాయి, కారణాలు అవుతాయి. అపానవాయువు కలత చెందినప్పుడు మలం పైకి పోయే దారిలో ములుకుల్లాటి మొలలు లేచి దానిని అడ్డేస్తాయి. అప్పుడు ఎముకలు కూడా నొప్పెడతాయి. తల తిరుగుతుంది. కళ్ళు మండుతాయి. వాయువు నాభి క్రింది ప్రాంతాల్లో కదలాడడం వల్ల రోగి శ్వాస తీసుకున్నప్పుడు ఇబ్బంది కలిగి మలద్వారం వద్ద రక్తం వస్తుంది. తలనొప్పి, పేగుల నుండి గుడగుడ ధ్వనులు, అతి త్రేన్పులు, అతి మూత్రము, తక్కువ మలం, అన్నద్వేషం, తల తిరుగుతున్నట్లుండుట, నాలిక చేదెక్కుట, తల ఛాతీ, పక్కల్లో నొప్పులు, భోగేచ్ఛ, ఇంట్లో వాళ్లపై చిరాకు కలుగుతాయి. ఈ రోగలక్షణాలు అతిసార, క్షయ, పచ్చకామెర్లు, క్లోమ వ్యాకోచాదులను పోలి ఉంటాయి. అయితే మలద్వారం దగ్గరి బాధ పెరుగుతున్న కొద్దీ లక్షణాల వ్యగ్రత పెరుగుతుంటుంది. అపానవాయువుకి బయటకు పోయే దారి మూసుకుపోతే అది మళ్ళా శరీరంలోకే వెనక్కి మళ్ళీపోయి అన్ని జ్ఞానేంద్రియాలను, హృదయాది ప్రధానాంగాలను చికాకు పెడుతుంది. అప్పుడదివాత పిత్తాలలో పగుళ్లను కల్పిస్తుంది. ఆ తరువాత మొలలు మరీ ఎక్కువగా విస్తరిస్తాయి. రోగి బక్కచిక్కిపోతాడు. మరీ పుల్లల్లా కాలుసేతులైపోతాయి. విరక్తుడైపోతాడు. ముఖం పాలిపోతుంది. చెదచే పూర్తిగా మింగబడిన చెట్టు లాగైపోతాడు. మనిషిలో నవకం పోతుంది. యక్ష్మ విషయంలో ఇదివరకు చెప్పబడిన బాధలన్నీ రోగిని తాకుతాయి. సంధులన్నిటిలో నొప్పులు వస్తుంటాయి. దగ్గు, అతిదాహం, నోరు తడారిపోవుట, శ్వాసకృచ్ఛము, పడిసం, తుమ్ములు, కడుపులో తిప్పు, ఒళ్ళు నొప్పులు, వినికిడి తగ్గుట, జ్వరం, అతి నీరసం, ఒళ్ళు కొయ్యబారిపోవుట, జల్లిరోగము కనిపిస్తాయి. మలద్వారం నుండి మాంసం కడిగిన నీటిని పోలిన ద్రవం కారుతుంటుంది. తడిమలలు పిత్త దోషం వల్ల వస్తాయి. ఇవి చింతపండు రంగులో ఉండి వాచుట, పగురుట చేస్తాయి. వాత మొలలు పొడిగా గరుగ్గా ఉంటాయి. ఎర్రగా గాని జేగురు రంగులో గాని ఉంటాయి. ఇవి ఏ ఆకారంలోనైనా ఉండవచ్చు. పగుళ్లు వేసినట్లు కనిపిస్తాయి. ఖర్జూర, కర్కందు, కర్పాస పిక్కల రంగులో కూడా ఉంటాయి. కదంబ పుష్పవర్ణంలోనూ తెల్ల ఆవాల రంగులోనూ కూడా ఉండవచ్చు. ఈ రోగం పెరుగుతున్న కొద్దీ శరీరం, గోళ్లు, మలం, మూత్రం, కనులు, ముఖము నల్లబడుతూ ఉంటాయి. వాపు, గుండ్రంగా ఉండి జారి పడుతున్నట్లున్న పెద్ద పొక్కులు, మల విసర్జనలో విపరీతమైన శ్రమ, బాధ వస్తాయి. ఈ పొక్కులను అస్థిలలంటారు. పిత్తదోషం వల్ల వచ్చే మొలలు మొదట్లో నీలం రంగులో ఉంటాయి. పోను పోను ఎర్తగా, నలుపు ఎరుపు కలిసిన రంగులోకి వస్తాయి. వాటి నుండి అరుణవణంలో పలచగా ఉన్న ద్రవం కారుతుంటుంది. పచ్చిమాంసపు వాసనను వెలువరుస్తుంటాయి. మెత్తగా తగులుతాయి. వాటిలో కొన్ని చిలుక నాలుకలాగా, జలగ నోటిలాగా ఉంటాయి. విరేచనం, అజీర్ణంగా,
పలచగా, ద్రవరూపంలో, ఎరుపు పసుపు నలుపు కలిపిన రంగులో అవుతుంది. ఈ మొలలు బార్లీ గింజల్లా మధ్యలో దళసరిగా ఉంటాయి. చర్మం గోళ్లు ఆకుపచ్చ లేదా పసుపు రంగుల్లోకి వస్తాయి. కఫం దోషం కారణంగా వచ్చే మొలలు బాగా లోపలికి వేళ్లునుకొని ఉంటాయి. దళసరిగా ఉంటాయి. నొప్పి మిగతా రకాల కన్నా తక్కువ పెడతాయి. తెల్లగా ఉండి కుళ్ళినట్లు కనిపిస్తూ గుండ్రంగా, నున్నగా, నిటారుగా ఉంటాయి. ఆవు పొదుగులా, వెదురు కొమ్మలా, జీడిపిక్కలా ఉంటాయి. దురద పుట్టిస్తాయి. గోక్కుంటే గొప్ప హాయిగా ఉంటుంది. తొడల సందుల్లో నొప్పి, గుదంలో, మూత్రకోశంలో, బొడ్డులో కూడా నొప్పి మొదలవుతుంది. శ్వాసలో ఇబ్బంది, పడిశం, దగ్గు, గుండెలో అశాంతి, చొంగకారడం, అన్నం సహించకపోవడం మున్నగు లక్షణాలు క్రమేపీ బయటపడతాయి. మూత్ర విసర్జన కష్టతరమవుతుంది. ఆలోచించడానికి కూడా బద్ధకమేర్పడి తలదిమ్మెక్కిపోతుంది. చలి, శరీరంలో కుదుపు కలుగుతాయి. అన్ని రకాల సామర్థ్యమూ కొరవడుతుంది. ఏం తిన్నా ఒకంతట అరగదు. వాంతులు మున్నగు అజీర్ణ సంబంధ రోగాలన్నీ వచ్చి పడతాయి. విరేచనం మసిరంగులోకి వచ్చేస్తుంది. చీము పడుతుంది. మొలలు పగలవు, రక్తం కూడా కారదు. కాని చికాకు పెడతాయి. చర్మం బూడిద రంగును పులుముకున్నట్లయిపోతుంది. మరీ నున్నగా కూడా అయిపోతుంది. 3 దోషాలు కలిసిన మొలల లక్షణాలు ఇలా ఉంటాయి. రక్తంలో మాలిన్యాలున్నవారిలో పిత్త దోష లక్షణాలన్నీ కనిపిస్తాయి. మొలలు మటి లేదా గంజాయి చిగురుల్లా ఉంటాయి. మలం గట్టిగా వేడిగా రోగగ్రస్తమై ఉంటుంది. రక్తహీనత వల్ల వచ్చే రోగలక్షణాలన్నీ ఈ మొలల రోగిలో కూడా కనిపిస్తాయి. విరేచనాలు ఎక్కువై ఒక్కొక్కసారి ధారాపాతంగా రక్తం పోతుంది. శరీరం కప్పతోలు రంగులోకి వస్తుంది. రోగి శరీర వర్ణాన్ని, బలాన్ని, బుద్ధి నిలకడని కోల్పోతాడు. శరీరంలోని ముఖ్య చర్యలు పాడవుతాయి. జ్ఞానేంద్రియాలు సక్రమంగా పనిచేయవు. గట్టి అనగా అరుగుట కష్టమైన ఆహారాన్ని ఆరగించడం వలన వాయువు ఎక్కువగా గుహ్య ప్రాంతంలో రేగిపోయి క్రిందికి వస్తున్న నాళాలను అడ్డుకుంటుంది. మొత్తం వ్యర్థ పదార్థాలన్నిటినీ పొడిగా, గట్టిగా మార్చేస్తుంది. మలమూత్రాలలోని తేమను హరించి వేసి రోగిని పరమ ప్రమాదకర స్థితిలోకి నెట్టివేస్తుంది. దానివల్ల నడుము, వీపు, ఛాతీ ప్రాంతాల్లో భరింపరాని నొప్పికి వ్యక్తి గురవుతాడు. మహోదరం, మలం ఒకే చోట ఉండిపోవడం, శూలనొప్పి, మూత్రాశయంలో బాధ, బుగ్గలు లోపలికి నొక్కుకుపోవడం జరుగుతాయి. వాతదోషంలో వాయువు పైకి అంటే క్రింది భాగాలలో నుండవలసిన వాయువు శరీరంపై భాగాలలోకి పయనించడం వల్ల వాంతులు, అన్నంపై విరక్తి, జ్వరం, గుండె భాగంలో దడ, నీళ్ల విరేచనాలు, నులుగడుపు, మూత్రం అణచబడుట సంభవిస్తాయి. దాహం, తలనొప్పి, పడిశం, లీహవ్యాకోచం కలుగుతాయి. చెవులు పనిచేయడం తగ్గుతుంది. ఈ వాతదోషాల వల్ల మరణం సంభవించవచ్చు. వాతమొలలు అతి ప్రమాదకరం. వీటిని తగ్గించడం జరుగుతుందే కాని నిర్మూలన సాధ్యం కాదు. 2 ప్రకోపాల వచ్చే మొలలను వెంటనే పోల్చి మందు వేస్తే ప్రయోజనముంటుంది గాని 1 ఏడాది దాటితే మాత్రం నయం చేయడం అసాధ్యం. బాహ్య గుహ్యకాలైన మొలలు ఏదో ఒక దోషం వల్ల ఏర్పడితే వెంటనే అయితే సులభంగానే వాటిని నిర్మూలించవచ్చు. జననేంద్రియం పైగాని, బొడ్డులోగాని పుట్టే మొలలు కూడా ఉంటాయి. అలాగే వ్యానమను పేరు గల వాయువులో తేడాలో చర్మంపై కూడా పుట్టుకొస్తాయి. ఆహార నియమాలను క్రమం తప్పకుండా పాటించేవారికి ఇవి తగ్గిపోయే అవకాశం ఎక్కువ. వైద్యునికి రోగి పూర్తిగా సహకరించాలి. మొలలలో గరుకుదనం, పొడిచినట్లు పొటమరించడం వాతదోషం, మొనల్లో నలుపు పిత్త ప్రకోపం, రంగులు, నున్నన, మెత్తన కఫరోగం లక్షణాలు. అధ్యాయం 156